Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. जय हो जय हो हर हर महादेव शंभो शंकर भक्तव शंकर जयी भव विजयी भव जयी भव विजयी भव ఆగు లోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఫళ మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. ఎవరిని వదలవద్దన్న అమ్మ ఆజ్ఞ. అమ్మ ఆజ్ఞ? మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తావు? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్నే వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. బాలక, జై మాతా. అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేసాను. జై మాతా. జై మాతా. ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించావా? పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు. ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలబెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగాని ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం. అంటే యమస్థానం, మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ
ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసుకోవడం నాయన, నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేతులా చంపుకున్నాను, శివకోపాగ్నికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు దశ దిశలు వెతికారు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజాననం మాత్రము దొరికినది. పరమేశ్వర, ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠ గావింపు. వద్దు వద్దు, చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేను. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్ముడు. మూషికుని హంతముందించుటకై అవతరించినవాడు. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు దిరూపుడు కావాలనని కదా దైవ నిర్ణయం. ఏనుగుతల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి గుర్తు. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాను. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. మాతా నాయన చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవులు పరమేశ్వరుడు. వందనాలు శ్రీరస్తు. వందనాలు శుభమస్తు. వందనాలు. జయమస్తు. విన్నావా నారదా, దేవతలు చేసిన కుతంత్రము? నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. నారాయణ, ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మారకునకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలె. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో సూచన. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం దేవేం వాచమజాయంత దేవాః తాం విశ్వరూపాం వశమో వదంతే
గడియలు మించిపోకుండా యజ్ఞోపవీత ధారణ జరగాలి. యజ్ఞోపవీతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు. యజ్ఞోపవీతం ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ ఎలుక పొలో అయి ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతం అది. ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాలయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావతేర్యత్సహజం పురస్తాదే ఆదుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కురికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్యక్తే. వారి కార్యము జరిగిపోయినది. అయిననే ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించు. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా దేవరా, ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో. ఇల్లులకుగానే పండుగ కాదురా. కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక. భళా గజానన భళా. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ, సర్వకళాది దేవతలు మీరు భయలు తలుచుకుంటే రానిది కానిది ఏముంటుంది తల్లి. విద్యాభ్యాసం ముగిసింది. ఇక గజానున్న వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ, మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేరనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తార్కాణం. వాణి, మూషికాసుడిని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, జితేంద్రియుడు, సర్వశక్తి సముపార్జితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక దీవించి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు,
నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. ఒక చిన్న సతాతా సందేహము. ఏమిట్లాది? ఈ గజాననుడు బుడతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండంతో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడుంటాం? అనుకుంటాం. చూపించి నీ శక్తి చూపిస్తాం. మా మాయాశక్తితో వీళ్ళని గొడవ వారించి గొడవలు కొడతాం. ఓం శిఖరాయ నమః. అంబేదల అప్రయోజకుల ఒక అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? కేవలం నేను ప్రయోగించిన శక్తులన్నీ వాని ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసిన ఇటులో ఎటు తెలుపము. ఎంత వారలైన కాంతదాసులే అని కదా ఆర్యోస్తు. ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒళ్ళు చిటపటలాడకపోవునా? గుటకలు వేగ మానునా? ఎట్లా ఎట్లా ఎట్లా? ఫలా ఫలా నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించన. మనోలాలస లాలస భళ గజానన భళ. అరిషడ్వర్గాలను జయించి జితేంద్రుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం
ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యోస్మి, ధన్యోస్మి. కందుకల్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. ఏది ఈసారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా. అందుకు విసరనా? అలాగే. వెళ్ళు. ఈ చురుకుతనం ఆటలలోనేనా లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. నీ రూపం నాకేదోలా ఉంది. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆగుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా, గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవదనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విల్లు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగ రాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవానీ? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా, ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానుల వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి
అన్ని గణాలకు అధిపత్యం చెయ్యాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? ఆహా, కాదని కాదు. కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఆహాహా, ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాలా ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? ఆహా, కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. కుమారా, అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హతకు గాని వయసుకు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అందం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది.
సర్వాంతర్యామి అయిన మీకు తెలియని అంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషులు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. ఒక వంక వరనీల కబరీభరమ్ము, ఒక వంక ఘన జటాజూట భరితమ్ము, ఒక వంక మణిమరాటల కుండలాలు, ఒక వంక భయల పన్నగ భూషణాలు, ఒక కంట కారుణ్య అవలోకనాలు, ఒక కంట విస్ఫులింగ ఛటాలు, ఒక వంక రమణీయ కాంచనాంబరము, ఒక వంక నిర్వికారము దిగంబరము, ఒక పదమ్మున ప్రణయనాట్య విన్యాసము, ఒక పదమ్మున ప్రళయ తాండవ విజృంభణము, విశ్వశ్రేయార్థకము సృష్టి పరమార్థము, శక్తి శివశక్తుల సంగమ స్వరూపము, సర్వరక్షాకరము, దుష్టపీడాహరము, అనశ్వరము, శుభకరము, అర్ధనారీశ్వరము. శ్రీమన్మహాదేవ దేవ అమేయ ప్రభావ భవ, భవ్య కారుణ్య భావ శివా, భవానీ ప్రియా చిన్మయానంద హృదయ అద్వయా, దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయ అవ్యయా, ప్రకృతి పురుషులై శక్తియున్నీవు ఆధార చక్రాన విహరించి సంరక్తితో సృష్టి గావించి పాలించవే, సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా, నాలుగు వేదాలు నీ శంఖు నాదాలుగా, భూమి నీ పాదపీఠముగా, గంగయే నీ శిరోరత్నముగా,
తేజమే నీకు నీరాజనమ్ముగా వాయువే వింజామరమ్ముగా నభము ఛత్రమ్ముగా పంచభూతాలు సతతమ్ము సేవించగా సప్తపాదోనిధుల్ సుప్త శైలేంద్రము సర్వలోకాలు తీర్థాలు నీ కుక్షిలో సదా ప్రక్షిప్తమై ఉండవే విశ్వరూప నమో వేద భువన ప్రదీప సంతతానంద కేళీ కలాప జగత్కీత కీర్తిల సద్భూతవర్తి సదానందమూర్తి నమో దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే నమః. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. బహువై బహ్వశ్వాయై బహ్వజాభిగాయై బహుం వ్రీహిజవాయై బహుమాషతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాతపూరుషాయై విమత్యై పుష్టిమత్యై బహురాజకోషాయై రాజాస్తు. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యముల యందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించుతున్నాం. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్మి. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చాడట. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలు కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుములు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట. దేవరా, ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులందరినీ ప్రశ్నలు కావిస్తాం. మానవత్వ శిలాలను మెట్టగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో, ఇచ్చిన మాట కట్టిన పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. పదండి. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగిగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోగలరు. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవకుల ప్రతిష్టకు అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రియమాత, మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురికాదు. రామరాలకి చెల్లి, ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ
ఇల్లాలి కోరిక తీర్చరా. ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తా. ప్రభు, ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించాలని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తున్నా. ప్రియంవద, స్త్రీవైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నా. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియంవద. ఈ మూషికాసురుడు అజేయుడు. భళ, కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. ఆహో ఆహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు.